హలో వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. తనకు అడ్డొచ్చిన సినిమాలను తొక్కుకుంటూ వెళ్లిపోతున్న అల్లు అర్జున్ ఇప్పటికే తన పేరిట అనేక రికార్డులను నెలకొల్పుతున్నాడు. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో దంగల్, బాహుబలి 2 తర్వాత 3వ స్థానంలో నిలిచిన పుష్ప 2 2,000 కోట్ల దిశగా పరుగులు పెడుతుంది. ఈ నేపథ్యంలో 22వ రోజు ఈ మూవీ ఎంత కలెక్షన్ సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక గతంలో ఎప్పుడూ లేని విధంగా 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12,000 థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు 1,200 కోట్ల గ్రాస్, 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ను నిర్దేశించాయి ట్రేడ్ వర్గాలు. ఊహించిన విధంగానే తొలి వారంలోనే ఏకంగా 1000 కోట్లను 2 వారాలు ముగిసేసరికి 1,400 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ను షేక్ చేసింది పుష్ప 2. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రిస్మస్ సెలవులు కావడంతో పుష్ప 2కి బాగా కలిసి వస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం 21 రోజుల్లోనే ఏకంగా 1,705 కోట్ల వసూలు సాధించినట్లు మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఒక్క హిందీలోనే ఏకంగా 700 కోట్లకు పైగా నెట్ వసూలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది పుష్ప 2. ఈ నేపథ్యంలో రాజమౌళి ఎపిక్ మూవీ బాహుబలి 2 కలెక్షన్లు అంటే 1,800 కోట్లకు పైగా సాధించడానికి అడుగు దూరంలో నిలిచింది. లాంగ్ రన్ లో పుష్ప 2 ఈ ఫీట్ కొట్టేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 22వ రోజు వసూళ్ల విషయానికి వస్తే గురువారం చాలా ఏరియాల్లో పుష్ప 2 కలెక్షన్స్ పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో 2,38 లక్షలు, హిందీలో 8,72 లక్షలు, తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 63 లక్షలు, ఓవర్సీస్లో 17 లక్షల చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది పుష్ప 2. అయితే క్రిస్మస్ సెలవులకు తోడు వీకెండ్ కూడా ఉండడంతో కలెక్షన్స్ పుంజుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.